అందరికీ షలోం. ప్రార్థన. సర్వోన్నతులకు తండ్రి, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, నేను నిరంతరం ఏకరీతిగా తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మిమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి నేను ఆరాధించటానికి, నీ నామమును మహిమపరచడానికి, మా హృదయములను బలపరుచుకోవడానికి, నీ జ్ఞానమును నేర్చుకునే మనసును, ఆలోచన మనకు అనుగ్రహించి తగు రీతిగా మమ్మల్ని సిద్ధపరిచి నడిపించుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనవలను మా రక్షకుడి మోక్షకుడైన నజరేయుడైన యేషువ మెస్సయ్య నామములో పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పాడుకుందామా? ఆరాధించెదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆరాధించెదా అరుణోదయమున అమరుడ నిన్నే ఆశ తీరా. ఆతృత జనపాలక అందుకోన స్తుతి మాలిక. ఆశ్రుత జనపాలక అందుకోన స్తుతి మాలిక. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. ధవలవర్ణుడా మనోహరుడా రత్నవర్ణుడా నా ప్రియుడా. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. స్తుతి పాడేదను ప్రతిదినము, స్తుతి పాడుటేనా అతిశయము. యెహోషువ గ్రంథము 14వ అధ్యాయం మనం ధ్యానించుకుంటున్నాం. ఇజ్రాయేలీయులు కానానులో పొందిన స్వాస్థ్యములు ఇవి. ఎలాగనగా ఇజ్రాయేలీల పెద్దలు యెహోషువ గారు అందరూ కలిసి చీటీ వేసినప్పుడు 9 గోత్రములకును అర్ధ గోత్రములకును వాటిని పంచిపెట్టారంటే 10 గోత్రాలు. 2 గోత్రాలు అర్ధ గోత్రమునకును యోర్దాను అవతల వారికి యోసేపు వంశముల వారు, ఎవరు? మనష్షే ఎఫ్రాయిముల వారు. వారికి స్వాస్థ్యము అక్కడ పంచిపెట్టారు. అక్కడ కూడా లేవీయులకు స్వాస్థ్యము లేదు. వారి స్వాస్థ్య భాగము కేవలము ఎలోహిం వారే. యూదా వంశస్థులు కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు యెహోషువతో ఏ విధంగా మనవి చేస్తూ ఉన్నాడు. మోషే నన్ను గూర్చి నిన్ను గూర్చి చెప్పినది జ్ఞాపకం తెచ్చుకో. వేగు చూచుటకు మనల్ని పంపినప్పుడు అప్పుడు నాకు 40 ఏళ్ళు. మరి ఆ వేగు చూచి వచ్చిన తర్వాత మోషే గారు ఈ విధముగా సెలవిచ్చారు కదా, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము ఎల్లప్పుడూ నీకు స్వాస్థ్యంగా ఉండునని. మరి ఆ దినమున మోషే గారు పలికిన మాట మీద జ్ఞాపకం ఉన్నదా అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అరణ్యములో నడిచిన 45 ఏండ్లు ఎలోహిం వారు నన్ను కాపాడినాడు. నాకు బయలుదేరినప్పుడు 40 సంవత్సరాలప్పుడు నాకు ఎలాంటి బలం ఉన్నదో 85 ఏళ్ళ వయసులో కూడా నాకు అలాగనే బలం ఉన్నది. కాబట్టి ఈ కొండ ప్రదేశాన్ని నాకు స్వాస్థ్యముగా ఇవ్వాలని కాలేబు గారు యెహోషువ గారిని అడిగితే అంగీకరించినాడు. నిండు మనసుతో ఎలోహిం వారినే కాలేబు గారు అనుసరించాడని తెలిసిన యెహోషువ గారు
అతనిని దీవించి హెబ్రోనును స్వాస్థ్యంగా ఇచ్చాడు. అయితే ఈ హెబ్రోనుకి పూర్వకాలం పేరు ఏంటంటే కిరియత్ అర్బా. అర్బా అనాయకుల్లో గొప్పవాడైన అతని పేరు మీదుగా ఈ యొక్క పేరు ఉన్నది. మరి అక్కడ నెమ్మది పొందినట్లుగా, యుద్ధాలు లేకుండా నెమ్మది పొందినట్లుగా మనము చూడగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొంతకాలం, కొన్ని సంవత్సరాలు ఎలోహిం వారి మాట విని ఆయన ప్రణాళికలో పాలిభాగస్థులం అయితే, నమ్మకస్తుడైనటువంటి యాజకుడైనటువంటి మరి ఆ అధికారిని, ఆ యాజకుడిని మనము అడిగితే మనకు స్వాస్థ్యముగా కానీ, లేకుంటే మనకు కావలసిన అవసరత కానీ, ఇబ్బంది కానీ తీర్చబడుతుందని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. 85 ఏళ్ళ వయసులో 45 ఏళ్ళు ఆయన నడిచి, ఎలోహిం వారి ఏర్పాటు చేసిన మార్గంలో ఆయన నడిచి స్వాస్థ్యాన్ని అడిగినట్టు మనము గమనించగలం. మనము కూడా నీతి న్యాయములు జరిగిస్తూ ఎలోహిం వాక్యాన్ని మనము మార్గములో అనుసరించినట్లయితే మనము కూడా స్వాస్థ్యం పొందుకోగలం. ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా మనకు స్వాస్థ్యము అనుగ్రహించబడుతుందని ఈ కొన్ని మాటలు ఎలోహిం వారు మన యందు ఫలింపచేయునుగాక, ముద్రించి ఫలింపచేయునుగాక. ఆమేన్.